శివుడిని ఆరాధించడం వల్ల రోగనాశనం. హ్మ్. శివుని అభిషేకం చేయటం వల్ల దుఃఖ బాధలు తొలగిపోతాయి. శివుడిని పూజించడం వల్ల అతీతమైనటువంటి జ్ఞానం రావటం జరుగుతుంది. శివుడిని తపస్సు చేయటం వల్ల మీరు సచక్రాల్ని కుండలి యోగంగా మీరు క్రియాకొండలుగా మీరు చేసుకోవచ్చు. శివుణ్ణి శవాసనం విభూది ధరించుకొని పూజించడం వల్ల హ్మ్. మీకు అద్భుతమైన వంటి ఒక పవర్స్, ఒక అఘోరిగా మారిపోయేవంటి ఒక శక్తి మీకు కనపడుతుంటుంది. ఈ జ్ఞానము, ఈ యొక్క సంపూర్ణము అన్నీ కూడా ఇచ్చేది కేవలం శివుడు ఒకటే. శివుడు భోలాబాలుడు. హ్మ్. మీరు శివాయ అని నమ శివాయ అని చెప్పిన మంత్రం వచ్చినా రాకున్నా నీవే దిక్కు. భక్త కన్నప్ప ఉన్నాడు అవును. చూడండమ్మా. భక్త కన్నప్ప. మాంస పదార్థాలు తీసుకొచ్చేసి భక్తుడు హ్మ్. ఆ శివలింగునికి అర్పణం చేశారు. ఆయన ఏ ఒక పద్మభూషణో, ఏ పద్మ విభూషణో, ఏ ఒక భారత రత్నం కోసమో, దేనికోసమో చేయలేదు. హ్మ్. ఆయన చేసింది భక్తి. నా శివుడికి కంఠం నుంచి నీళ్ళు వస్తున్నాయని చెప్పి తన కన్నును ఊడపీకి ఆ కన్నుకి అక్కడ పెట్టినారు. కాళహస్తిలో మీరు విని ఉంటారు. భక్త కన్నప్ప ఒక స్టోరీ. ఒకసారి ఆ స్టోరీ మాకు చెప్పరా గురువుగారు? చాలా అద్భుతమైనటువంటి స్టోరీ అది. కొంచెం మాకు చెప్పండి. మా కోసం, మా ప్రేక్షకుల అది కోసం. ఏంటంటే కాళహస్తి. హ్మ్. ఇక్కడ 3 గూడాను ఒక 4 ప్రాణులు మనకు కనపడుతుంటుంది. హ్మ్. పూర్వం ఒక బోయవాడు. ఓకే. బోయేవాడు. బోయవాడు ఏం చేసేవాడంటే వేటకు వెళ్తుండేవాడు. వేటకు వెళ్తున్న సమయంలో ఒక అద్భుతమైన వంటి ఒక జింక కనపడుతుంది ఆయనకి. ఆ ఆకలి వాళ్ళతో బోయవాళ్ళు ఏం చేస్తుంటారు కొట్టేసుకొని భోంచేస్తూ ఉంటారు. హ్మ్. సో, ఆయన వెళ్తున్న సమయంలో ఒక జింకకు కొట్టడానికి పోయి అక్కడ ఉన్నవంటి ఒక రాయికి గుచ్చుకుంటుంది. ఓకే. కింద ఆ! ప్రాణవటానికి. ఆ ప్రాణవటమే మన కాళహస్తిలో ఉన్నవాటి శివలింగం కింద. ఓకే. అయితే ఆ ప్రాణవటం గుచ్చిన తర్వాత అక్కడి నుంచి నీళ్లు, జలము అవంతా కారటం జరుగుతుంది. అదొక అలౌక్యమైన వంటి ఒక మూర్తిని చూడంగానే ఆయనకొక భ్రమలాగా కనపడుతుంది. హ్మ్. ఏంటిది ఒక విచిత్రంగా ఉంది. మనకు దేవుడు అవంతా ఏం తెలీదు. అవును. అడవి మనుషులు కదా! అవును. మాంసం తినటం, చంపటం, వేటాడటం వేటాడడం. ఇంక వేరే పని ఏమి లే. హ్మ్. వాళ్ళ వృత్తి అది. ఆయన ఏం చేస్తాడు భక్త కన్నప్ప దాన్ని చూసగానే అటుగితమైనటువంటి ఒక భక్తి అంటే మోటు భక్తి. హ్మ్. మోటుగా అంటే మనలాగా సాఫ్ట్‌గా పువ్వులు, కుంకుమ, ఆ! అభిషేకం, పాడు చేసేది కాదు. తనకు తెలిసిన వంటి తనకు తెలిసిన తనకు తెలిసిన భక్తితోనే వంటి దేవుడిని భక్తిని పూజించడం. హ్మ్. నువ్వు శివయ్య అంటావు కదా! శివయ్య ఎట్లుంటాడు ఏంటనేసి ఆయన కన్ను తెరిచి మాట్లాడడము, తినడము, ఆయన పెట్టేవారంటే భోజనం చేయటము, హ్మ్. ఆ రకంగా. ఒకప్పుడు ఆయన ఈ జింక వండుకొని తీసుకొచ్చి స్వామివారికి నివేదన పెట్టే సమయంలో కళ్ళకి నీళ్ళొస్తుంటాయి. హ్మ్. అదేంటి శివయ్య నీ కంట్లకెళ్ళి నీళ్ళొస్తున్నాయి, రక్తం వస్తుందేంటి? ఏం పెడితే ఏమవుతుందా తెలియట్లేదు అని చెప్పి, నా కన్ను తీసి కన్ను పెడితే అప్పుడు ఆగుతదేమో అని చెప్పి, తన కంటి నుంచి బాణం గుచ్చి, తీసి ఒక్కొక్క 2 కళ్ళు పెడతాడు పరమేశ్వరుడికి. పరమశివుడికి. ఓకే. అయితే ఈ గుర్తుకు ఇంకో కాలు ఉండాలి కదా! మనకి ఏ పక్కన ఉందనేసి, ఆ! ఆయన కుడి కాలుని తీసుకొచ్చి లింగానికి తాకిస్తాడు. ఇక్కడ చూడండి భక్తి ఎక్కడ కనపడుతుంది మనకి. ఓకే. శరీరము చేత్తో కాదు. కాలు కూడా లింగాన్ని తాకించి ఇది గుర్తింపు అని చెప్పి ఇంకో కన్ను తీయాలి గదా! ఆ! ఆ కన్ను తీసి ఆ కాలు పెట్టే దగ్గరికి పెడితే అప్పుడు ఆ రక్తంలో ప్రళయం ఆగిపోయి శివుడు ప్రత్యక్షమైతాడు. ఓకే. అప్పుడు ప్రత్యక్షమయ్యి ఆ భక్త కన్నప్పకు మోక్షప్రదాయం ఇచ్చి ఈ ఈ యొక్క ఆలయం నీ యొక్క నామం చిరస్థాయిగా ఉంటుంది. నీ పేరుతోని ఇక్కడ పూజించబడుతుందని చెప్పి ఆ భక్త కన్నప్పకు వాళ్ళ భార్యకు మోక్షప్రదాయం కలిగించింది పరమశివుడు. ఓకే. అదైన అదంతము హస్తి, కాలము, మల, హ్మ్. ఏనుగు. ఈ 3 హ్మ్. కూడాను సాలెపురుగు. ఇదేం చేస్తుందంటే దుమ్ములు పడకుండా సాలెపురుగు చేసేది. ఓకే. పాము వచ్చేసి ఏం చేసేది పువ్వులు, పుష్పాలు పెట్టేది. ఏనుగు వచ్చేసి ఇవన్నీ చేస్తుందని చెప్పి శుభ్రంగా క్లీన్ చేసి ఆ నీళ్లు తొండంతో పట్టి పోసేది. హ్మ్. వీళ్ళ ముగ్గురు కూడాను పోటాపోటీ జరిగేది. ఓకే. ఇట కాదని చెప్పేసి ఏం చేసేది, ఆ పాము వచ్చేసి ఆ ఏనుగు తొండంలో జొరిపోయేది. పాము. పాము. ఓకే. పొయ్యి ఆ! నువ్వు నా భక్తిని ధిక్కరిస్తున్నావు, నా పుష్పాన్ని నువ్వు సో, ధిక్కరిస్తున్నావు, పోటాపోటీగా ఉన్నది. పోటాపోటీగా ఆ! ధిక్కరిస్తున్నావు అని చెప్పేసి ఇద్దరు ముగ్గురు గూడాను కొట్టుకొని ఆ శివలింగానికి ఢీకొట్టుకొని మోక్షం పొందుతారు. ఆ ముగ్గురు ఆత్మలు కూడాను ఆ శివలింగుడు ఆశ్రయించి ఈ భక్తి మూగ భక్తికి నేను స్వీకరించి
ఇప్పటి నుంచి ఈ క్షణం నుంచి దీన్ని కాళహస్తీశ్వర స్వామి దేవాలయం అని నిలబడుతుందని చెప్పారు. ఓకే. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడాను అక్కడ చాలా ప్రాముఖ్యతమైనటువంటి విశేషమైనటువంటి కాళహస్తీశ్వరుని స్వామికిను అక్కడ ఉన్నవంటి బ్రహ్మాంబికాదేవి కావచ్చు, ఏకాంబరేశ్వరి దేవి కావచ్చు, ఆ అమ్మవారి ఒక విశేషమైనటువంటి ఒక కైంకర్య పూజలన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. ఓకే. అక్కడ ఉన్న ప్రసన్నాంబికాదేవి కూడాను ఇప్పుడు మన కాళహస్తిలో ప్రసన్నాంబికాదేవి అవును. ఉంటుంది. మన ప్రసన్నాంబికాదేవి. దేవి. ఆ దేవికి బొడ్డులో నాగు పాము కనపడుతుంటుంది. ఇప్పటికి? ఇప్పటికి. అంటే ఓకే. బంగారపులో చేసి పెట్టు ఉంటారు. హా! అక్కడ రాహుకేతు పూజ చేసిన వాళ్ళు విశేషంగా వెళ్ళి ఆ బొడ్డులో కనపడేటువంటి నాగుపాము చూస్తే సకల దోష నివర్తనం అవుతుంది. ఇది అందరితో చేసుకున్నటువంటి పూజ కాదు. ఓకే. ఎవరు పడితే వాళ్ళు కూర్చొని చేసుకోవాల్సినటువంటి పూజ. హ్మ్. ఎవరు వాళ్ళకి వెళ్ళాలి. ఇప్పుడు మేము వెళ్తున్నామండి, మీరు కూడా రండి, మేము కూడా చేసుకుంటాం అంటే కాదు. హ్మ్. మీ జంట మీదే, వీళ్ళ జంట వీదే. నలుగురితో వెళ్ళి ఆ దోషాలను నివర్తనం చేసుకోకూడదు. హ్మ్. ఎవరి కర్మానుసారం ఎలా ఉంటుందో తెలీదు. అవును. కాబట్టి వారి కర్మానుసార ప్రకారం అక్కడికి వెళ్ళి పరిహారం చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. అయితే కాళహస్తీశ్వరునిది నుంచి మీకు ఈ యొక్క 5 పంచభూతాల్లో ఉన్నవంటి లింగాలన్నీ కూడాను ఒకటే బార్డర్‌లో మనకి కనపడుతూ ఉంటుంది. హ్మ్. ఏమ్మా! అయితే ఇది అద్భుతమైనవంటివి సైన్స్ కూడా అందనివంటి విశేషమైనవంటి ఒక ప్రక్రియ. ఇది ఓకే. ఎక్కడి నుంచి అంటే మనకు శివలింగము మన శ్రీశైలం నుండి శ్రీశైలం. కంప్లీట్‌గా మనకి రామేశ్వరం వరకు ఉన్నవంటి శివలింగాలు ఒక బెల్ట్‌లో ఉంటుంది. చంద్రాకారంలో ఉంటుంది. ఓకే. ఇట్లా చంద్రాకారంలో. ఆ! ఆ! చంద్రాకారంలో ఉంటుంది. ఓకే. అది ఎవరు సృష్టించారు? భగవంతుడు ఉన్నారని నిదర్శనమే కదా తల్లి. అవును. ఖచ్చితంగా. భక్తుడి కోసం నేను వేచి ఉన్నాను. చంద్రాకారంలో ఉంది అంటే మనకి శివుని యొక్క శిరస్సు పైన శిరస్సు చూసుకున్నట్లయితే పైన ఉన్న ఖచ్చితంగా మనకి ఇలా చంద్రవంక. చంద్రాకారం ఉంటుంది. మీరు మీరు ఒకసారి ఎప్పుడైనా గూడా తిరుపతి దేవస్థానంకి హ్మ్. వెళ్ళినప్పుడు వెంగునాంబ క్షేత్రానికి వెళ్ళినాక అక్కడ పెయింటింగ్ వేసి పెడతారు మీకు. ఓకే. మహానందీశ్వరుడు నుంచి కూడా శ్రీశైలం నుండి ఇక్కడ రామేశ్వరం వరకు ఒక చిత్రపటం వేసి ఉంచుతారు. ప్రేక్షకులకు తెలియాలని. ఓహో! ప్రేక్షకులకు ఇక్కడ నుంచి ఇలా ఎలా ఉండబోతుంది. ఉంటుందనేసి. ఓకే. ఆ విధంగా చూసుకుంటే మీకు బ్రహ్మాండంగా అక్కడికి మీకు కనపడుతది. లక్షణంగా ఉంటుంది. అయితే శివుడిని పూజించడం సులభమైనవంటి ఒక మార్గం. సులభమైన. చాలా సులభం. ఓకే. అంటే అన్ని చాలా ద మంది ఎంతో అంటే శివుని యొక్క దర్శనం కావాలి అన్నా గాని, శివుని యొక్క అనుగ్రహం కలగాలి అంటే మనం ఎంతో తపస్సు చేస్తే తప్పించి శివుని యొక్క అనుగ్రహం కలగదు అనేసి అంటారు కదా! సో మీరైతే శివుని యొక్క అనుగ్రహం పొందడం అంటే చాలా సులభం అనేసి చాలా అంటారు. సులభం. ఓకే. సులభంగా అంటే ఎట్లా అంటే అమ్మా, మీ ఇంట్లో స్ఫటికలింగం ఉంది. హ్మ్. లేదా మరకట లింగం ఉంది. హ్మ్. లేదా ఏదైనా మట్టి లింగం ఉంది. లేదా ఇంకేదైనా లింగం ఉంది. ఆ లింగాన్ని పెట్టుకొని ఆ స్వామికి విభూది కాస్త పోసి మీ ఇంట్లో తులసాకున్నా సరే, హ్మ్. లేదా ఒక బిల్వాకున్నా సరే, హ్మ్. అది పెట్టి త్ర్యంబకం గజామహే సుగంధ్యం పుష్టివర్ధనం పూర్వ రుకవీ వందనా మృత్యోర్ముక్షీరమామృతాత్. ఓం త్ర్యంబకం గజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వ రుకవీ వందన మృత్యోర్ముక్షీరమామృతాదని ఒక 210 సార్లు మృత్యుంజయ మంత్రాన్ని మీరు గని హ్మ్. పూజించి స్వామివారికి విశేషమైనవంటి ఒక జలము చాలు మనకి. ఒక్క ఒక్క జల. డ్రాపు. మీ పైన ధనవర్షము, కనకవర్షము ఎలా కురిపిస్తాడో అవును. అంతటి ఐశ్వర్యవంతుడు. అందుకే ఎప్పుడైనా కూడా స్నానం చేయకముందు పొడి విభూది ధరించాలి. హ్మ్. స్నానం చేసిన తర్వాత తడి విభూది ధరించాలని ఇతిహాస పురాణాలు మనకు చెప్పబడుతున్నాయి. ఓకే.